మోహన్ అనే ఒక వ్యక్తి ఖరీదైన హోటల్కు వెళ్ళాడు. పక్కనే ఉన్న చిన్న హోటల్లో 50 ఏళ్ల మహిళ వీధి బాలలకు బ్రెడ్, టీ అందజేస్తూ కనిపించింది. పరీక్షగా చూసి ఆమె తన కంపెనీ యజమానురాలని గుర్తుపట్టి ఆశ్చర్యపోయాడు. నేటి తన హోదా ఆమె చలవే, కానీ ఆమె మాత్రం నిడారంబరంగా నిరాడంబరంగా వీధి బాలలతో కలిసి వారి సంతోషాన్ని పంచుకుంటూ ఎంతో తృప్తిగా ఉంది. ఈ సంఘటన మోహన్కు గొప్ప గుణపాఠం నేర్పింది. మంచితనం, జ్ఞానం, దయ మనిషికి వన్నె తరగని అలంకారాలు. వాటిని సాధన చెయ్యాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేమతో నిండిన హృదయం కన్నా అందమైంది ఏదీ లేదన్నాడు. ప్రేమతో నిండిన హృదయం కన్నా అందమైంది ఏదీ లేదు. మీ షార్ట్స్లో చూశాను అంటున్నారు. వెల్ డన్. థ్యాంక్ యూ శ్రీకాంత్. అర్థమవుతుంది, నిదానంగా అర్థమవుతుంది. వాటిని సాధన చేయాలి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పారు? ప్రేమతో నిండిన హృదయం కంటే అందమైనది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. అంటే ఆయన ఇంకొక కొంచెం గ్యాప్ పెట్టారు. అందానికి ప్రేమతో పోల్చారు, ప్రేమతో నిండిన హృదయంతో పోల్చారు. అసలు ప్రేమ అనేది మొత్తం ఉంది అని చెప్పి నేను అంటాను. రవీంద్రనాథ్ ఠాగూరు మనకు అర్థమయ్యే భాషలో హృదయానికి ప్రేమకి అటాచ్ చేసి దాన్ని అందంగా పోల్చారు. నేనైతే ప్రేమ ఒక్కటే ఈ సృష్టిలో ఉంది, ఈ ప్రేమతో నిండిన ఈ సృష్టి అంతా అందమైనదే అని చెప్తానమాట. ఆయన హృదయానికి పోల్చారు, నేను ఈ సృష్టికి పోలుస్తున్నాను. సృష్టి ఈక్వల్ టు ప్రేమ, ప్రేమ ఈక్వల్ టు సృష్టి. పార్టీ 3 అంట. థ్యాంక్ యూ. అలా ప్రేమతో నిండిన హృదయం కంటే గొప్ప అందమైనది ఏదీ లేదు ఈ ప్రపంచంలో అని రవీంద్రనాథ్ ఠాగూరు చెప్పడం జరిగింది. మనిషి నిండా, మది నిండా విశ్వప్రేమ నిండిన మనిషి రూపం ఎప్పుడూ అందంగా, ఆహ్లాదంగా కనపడుతుంది. అతని మనసులో భగవంతుడు ఉంటాడు. అలాంటి వారి ఉనికి చుట్టూ ఉన్న వాళ్ళకి తరగని ప్రశాంతతనిస్తుంది. ఎందుకంటే మది నిండా విశ్వప్రేమ నిండిన మనిషి రూపం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ వయసులో కూడా మన ఫేస్ ఇప్పటికి కూడా అలా తరగని నిధిలాగా ఉంది అంటే దానికి కారణం పాజిటివ్ మైండ్. కాబట్టి ఆ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ మైండ్ ఉంటే ఎప్పటికైనా సరే మన అందం అనేది అలా నిక్షిప్తమై అలా కనిపిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనలో నిరాశ, నిస్పృహలు ఎదురయ్యి కొట్టుమిట్టాడుతూ ఉంటామో ఆటోమేటిక్గా అందవిహీనంగా తయారటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనశ్శాంతిని కోరుకోండి. ప్రకృతిపై, మీ పట్ల, సమాజం పట్ల, ప్రతి విషయం పట్ల, ఈ సృష్టి పట్ల ప్రేమను మాత్రమే చూడండి. పోయేటప్పుడు మనం తీసుకెళ్లేది ఏమీ లేదు. ప్రేమను పంచితే ఆ ప్రేమ తిరిగి మనతో వస్తుంది. కాబట్టి కొంతమందికి ప్రేమ చాలా ఈజీ, కానీ కొంతమందికి చాలా చాలా కష్టం. అది చెప్పటానికి వీల్లేని అంశం అన్నమాట. అది సృష్టితో దాగి ఉన్న అంశం కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మనం వర్ణించటం చాలా కష్టం అన్నమాట. కాబట్టి ఈ సృష్టిలో దాగి ఉన్న ఆ ప్రేమను వెలికితీసి దాన్ని అనుభవిద్దాం, ఆ ప్రేమను పొందుదాం, ఆ ప్రేమను పంచుదాం. కాబట్టి ఆ ప్రేమను పొందటానికి, పంచటానికి మనం మిడిల్గా ఉన్నాం. కాబట్టి దాన్ని పొందాలి, పంచాలి. కాబట్టి ఆ ప్రేమను ఆస్వాదిస్తూ ఈ జీవితాన్ని కొనసాగిద్దాం. ఈ సృష్టికి అనుగుణంగా ఈ సృష్టిలో జీవిలాగా జీవిద్దాం మనమందరం. అసలైన సౌందర్యం ఎక్కడుంది? మనలోనే ఉంది, మన లోపల, మన అంతరంలో ఉంది, ఈ సృష్టిలో ఉంది. మనం ప్రేమించే విధానంలో మన సౌందర్యం దాగి ఉంది. ఈ విషయాన్ని ఎవరూ కూడా మరవద్దు. ఇదే సృష్టికి రహస్యం. ప్రేమ తర్వాత సేవ తర్వాత దయాగుణం తర్వాత భక్తితత్వం. ఇవన్నీ అలవడితే ఆటోమేటిక్గా వాటన్నిటికీ కలిపి ప్రేమ ఏర్పడుతుంది. అదనేది ఉన్నంతసేపు నీలో ఎటువంటి అలజడులు బయలుదేరవు. మంచి మార్గంలో, సన్మార్గంలో పయనిస్తావు. ఆటోమేటిక్గా నీకు అనారోగ్య కారణాలు కూడా ఉండవు అన్నమాట.